మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం అయితే నడుస్తుంది. అది కాస్త చినికి గాలివానలా మారింది. అది కాస్త ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియా ముందుకు వచ్చే వరకు చేసింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాను సీఎం అవుతానన్నారు. మీడియాకే చెబుతున్నా విడిచిపెట్టేది లేదన్నారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నానో, 2028 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి అయితే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా, ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా. మరి ఎందుకంటే నేను కూడా 2028 ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టవాళ్ళకి అంటున్నా. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే వెంకటరమణారెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్, నేను 2028లో సీఎం అవుతాను అనే కామెంట్స్ చూస్తున్నాం. గతంలో ఏదైతే సవాల్ విసిరానో ఈసారి కూడా అదే విధంగా చెప్తున్నానని వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 2 రోజుల నుంచి కామారెడ్డి నియోజకవర్గంలో ఈ ప్రోటోకాల్ రగడ అనేది పొలిటికల్ స్ట్రీట్ లో కొంత రచ్చకు దారితీస్తుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీకి చెందినటువంటి నేత అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో 4,50,00,000 నిధులతో ఏర్పాటు చేసినటువంటి అదనపు గదుల ప్రారంభోత్సవం, అలాగే శిలాఫలకంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు ఎలా పెడతారంటూ ఆయన నిలదీయడం జరిగింది. దీనిపైన ఒక రచ్చకే దారితీస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కూడా ఆయన కంప్లైంట్ చేస్తాడు. తెలంగాణ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి కూడా తాను కంప్లైంట్ చేస్తానంటూ ఒక రచ్చకైతే దారితీస్తుంది. వెంకటరమణ ఎక్కడ కూడా తగ్గడం లేదు, తాను తగ్గేదే లేదు అంటున్నాడు. ఈ విషయం పైన శిలాఫలకం పైన అసలు ప్రభుత్వ సలహాదారు పేరు ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక 2028లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే సీఎం అంటూ కూడా ఆయన మీడియా ముఖంగానే ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అంటే షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల పైన కూడా తాను అజమాయిషీ చెలాయిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికే వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పేసి వెంకటరమణారెడ్డి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎవరైతే పైరవీలతో ఉద్యోగ స్థానచలనం చేసుకుంటున్నారో, పైరవీలతో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారో వారి భర్తం కూడా పడతానంటూ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే ఈ ప్రోటోకాల్ రగడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద రచ్చకైతే దారితీస్తుందని చెప్పవచ్చు. ఆశ.